ప్రకృతి ప్రేమికులందరికీ నమస్తే. ఈరోజు మనము మంచి అందమైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాము. అందరికీ టెర్రస్ లో మంచి మంచి మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అందంగా కనిపించాలి, మన మనస్సుకు ప్రశాంతంగా ఉండాలని చాలా మందికి ఉంటుంది. అయితే వాళ్ళ కోసం ఈరోజు అంటే మనం పెంచుకునే మొక్కల మధ్యలో ఎలాంటి మొక్క అయితే బాగుంటుంది, మన మనస్సుకు ప్రశాంతంగా ఎలా ఉంటుంది అనే దానికి నేను పెంచిన మొక్క ఎండాకాలంలో చాలా ప్రాబ్లం అయింది. ఆ మొక్క సరిగ్గా పెరగలేదు. వర్షాకాలం వచ్చిన తర్వాత ఎంత మంచిగా వచ్చిందో ఆ విషయం కూడా తెలుసుకున్నాము. చలికాలంలో పర్వాలేదు, బాగానే ఉంది. ఈ కొద్ది రోజులలో దాన్ని పెంచడం అంటే చాలా కష్టమైంది. ఎండలకు తట్టుకోవడం చాలా కష్టం. అదే ఈ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే. ఎలా ఉందో చూడండి మొక్క. ఈ మొక్క గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు. ఈరోజు మనం మన టెర్రస్ గార్డెన్ లో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచే ఒక అద్భుతమైన మొక్క గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీని అందమైన ఆకులు చూసారా ఎంత బాగున్నాయో. ఈ మొక్క పేరు కాలాడియం. దీనిని చాలా మంది ఏంజల్ వింగ్స్ అని కూడా అంటారు. ఈ మొక్క వర్షాకాలంలో అద్భుతంగా పచ్చగా పెరుగుతుంది, కానీ ఎండాకాలం వచ్చేసరికి దీన్ని బ్రతికించడం చాలా కష్టంగా మారుతుంది. ఈ రోజు ఈ వీడియోలో కాలాడియం మొక్కను ఎలా పెంచాలి, ఎండాకాలంలో ఎలా కాపాడుకోవాలి, దీని లాభాలు ఏంటి, ఇది ఇండోర్ మొక్కనా లేక అవుట్డోర్ మొక్కనా అని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఇండోరా అవుట్డోరా? ఇది ఇండోరా అవుట్డోరా అని మీకు డౌట్ రావచ్చు. కాలాడియం అనేది సెమీ ఇండోర్ లేదా షెడ్ లవింగ్. అంటే దీనికి నేరుగా తీవ్రమైన ఎండ అస్సలు పడకూడదు. అయితే ఈ మొక్క నేరుగా ఎండ పడితే మాత్రం అస్సలు బ్రతకదు. షేర్ నెట్ కింద అయితే చాలా బాగా బ్రతుకుతుంది. అవుట్డోర్ లో అయితే మీ ఇంటి బయట చెట్ల నీడలో లేదా గ్రీన్ నెట్ కింద కేవలం ఉదయం పూట 1-2 గంటలు మాత్రమే లేత ఎండ తగిలే చోటు మాత్రమే పెట్టాలి. ఇంట్లో అయితే బాగా వెలుతురు వచ్చే కిటికీల పక్కన దీనిని పెంచుకోవచ్చు. గాలి తగలని చీకటి గదుల్లో మాత్రం ఇది అస్సలు పెరగదు. మరి ఈ మొక్క వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం. ఇది ఆకుల రంగులతోనే మీ ఇల్లు లేదా తోట నందనవనంలా కనిపిస్తుంది. ఇది ఎత్తుగా అస్సలే పెరగదు, బుషిగా పెరుగుతుంది. దీనికి చాలా తక్కువ స్థలం ఉంటే సరిపోతుంది. వెడల్పుగా బుషిగా పెరుగుతుంది, ఎత్తుగా మాత్రం అస్సలు పెరగదు. ఆనందాన్ని ఇస్తుంది. గార్డెన్ ప్రేమికులకు ఈ రంగులను చూడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి దీనిని ఎలా పెంచాలి? ఇప్పుడు ఎలా పెంచాలో చూద్దాం. దీనికి మట్టి, సాయిల్, దీనికి నీరు నిల్వ ఉండకుండా త్వరగా డ్రైన్ అయిపోయే మట్టి కావాలి. కోకోపీట్, నల్ల మట్టి, ఇసుక మరియు ఏదైనా ఆర్గానిక్ వర్మి కంపోస్ట్ తో కలిపి మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఇక నీరు గురించి, నీరు ఎలా పట్టించాలో చూద్దాం. మట్టి ఎల్లప్పుడూ కొద్దిగా తేమగా మాయిస్ట్ ఉంటే సరిపోతుంది, బురదగా మారకూడదు. వర్షాకాలంలో దీనికి ఎక్కువగా నీరు పోయాల్సిన అవసరం లేదు. ఈ మొక్కలను ఎలా నాటుకోవాలని మీకు సందేహం రావచ్చు. ఈ మొక్క వేర్లు బంగాళదుంపల్లాగా ఉంటాయి. వర్షాకాలం ముందు ఆ దుంపలను వేరు చేసి కొత్త కుండీలో నాటుకుంటే కొత్త మొక్కలు వస్తాయి. ఎండాకాలం ఎందుకు కష్టంగా ఉంటుందంటే, చాలా మందికి వచ్చే సమస్య ఎండాకాలంలో ఈ మొక్క ఎండిపోతుంది. ఎందుకంటే కాలాడియంలు వేరును తట్టుకోలేవు. వేసవి కాలంలో పొడిగా ఉన్నప్పుడు ఇవి సుప్తావస్థలోకి వెళ్ళిపోతాయి. అంటే
పైకి ఆకులన్నీ ఎండిపోయిన మట్టిలో దుంపలు బ్రతికే ఉంటాయి. ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎండ తగలకుండా పూర్తిగా నీడలోకి మార్చండి. మొక్క చుట్టూ తేమ ఉండేలా మొక్కలను మధ్యలోకి మార్చండి. అంటే మొక్క చుట్టూ తేమ ఉండేలా ఉండాలంటే కొన్ని మొక్కలు మీ దగ్గర ఏమైనా ఉంటే వాటి పక్కలోకి అంటే వాటి నీడలోకి మార్చండి. లేదా ఆకులపై వాటర్ స్ప్రే చేయండి. ఒకవేళ అన్ని ఆకులు ఎండిపోయినా సరే కుండీని పారేయకండి. మట్టిలో తేమ కొద్ది కొద్దిగా కాపాడుకుంటూ వస్తే మళ్ళీ వర్షాకాలం రాగానే కొత్త చిగుళ్ళను వస్తాయి. ఎండిపోయినా సరే కుండీని పారేయకండి. మట్టిలో తేమ కొద్ది కొద్దిగా కాపాడుకుంటూ వస్తే మళ్ళీ వర్షాకాలం రాగానే కొత్త చిగుళ్ళు వస్తాయి. చూశారు కదండి కాలాడియం మొక్క గురించి. ఈ వీడియో మీకు గనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరొక వీడియోలో మరికొన్ని మొక్కల గురించి మీకు తెలియజేస్తాను. అంతవరకు నమస్తే, టాటా, బై బై.